వెల్కమ్ టు వార్త. నేను దేవా. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనే పేరునైతే మాత్రం అటువైపు కేంద్ర ప్రభుత్వం మారుస్తుంది. అంటే రామ్జీ బిల్లు పేరుతో అయితే మాత్రం నూతన చట్టాన్ని తెస్తుంది. ప్రస్తుతం ఈ చట్టంతో పేదల హక్కులు కాలరాస్తుందని ఈ చట్టం అంటే రామ్జీ బిల్లు అయితే మాత్రం అటువైపు పేదలకు అంటే ఉపాధి పనులు చేసుకునే కూలీలకైతేనేమి పేదలకైతేనేమి దీని ద్వారా కూడా ఎంతో నష్టం కలుగుతుందని అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు. చెప్పండి సార్. అటువైపు ఏమో వాళ్ళు 125 రోజుల పని దినాలు కల్పించి మేము మా వంతు కృషిగా కేంద్ర ప్రభుత్వం నుంచి పేదలకు మరింత అభివృద్ధి చేస్తామని తను చెప్తున్నారు. మీరేమో రామ్జీ బిల్లు అయితే మాత్రం కంపల్సరీ పేదల హక్కులను కాలు రాస్తుందంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో పేదలకు, ప్రత్యేకించి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పేదలకు వాళ్ళ పని కల్పించాలి, పని భద్రత కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 100 రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ మరి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా పేద వర్గాలైన అంటే ఆ పార్టీకి ప్రభుత్వానికి ఎందుకో ఒక చిన్న చూపు. ఇవాళ దానిలో భాగంగానే ఇవాళ ఏం అవసరం వచ్చిందని మహాత్మా గాంధీ పేరు తొలగించి రామ్జీ అని పెట్టడం జరిగింది. అంటే ఇవాళ ఆనాడు గాంధీని గాడ్సే చంపితే మరొకసారి ఇవాళ గాడ్సే వారసులైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇవాళ గాంధీ ఆశయాలను, గాంధీ ఆత్మను ఇవాళ మరొకసారి చంపడం జరిగింది. ఇవాళ వీళ్ళు చెప్తున్నారు మేము 100 రోజులని పని నుంచి ఇవాళ 125 రోజులు చేసినామని. ఇవాళ మనం ఒకసారి స్టాటిస్టిక్స్ కనుక గమనిస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడైనా ఇప్పటి వరకు యావరేజ్గా 50 రోజులు కూడా పని కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఏ విధంగా ఇవాళ 120 రోజులు పని కల్పిస్తారండి? ఇవాళ అదేవిధంగా ఇవాళ ఇది ఒకటే కాదు, గతంలో యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో 4% నిధులు కేటాయిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ ఉపాధి హామీ పథకానికి ఇవాళ 1% నిధులు మాత్రమే కేటాయిస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వమే 100% నిధులని భరిస్తుంటే ఇవాళ రామ్జీ బిల్లులో ఇవాళ 60-40 అంటే 60% కేంద్ర నిధులు, 40% రాష్ట్రం భరించాలి. అంటే ఇవాళ ఆల్రెడీ రాష్ట్రాలపైన ఆర్థిక భారం ఉంది. ఇవాళ సెస్ల పేరుతోటి, సర్చార్జీల పేరుతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆర్థిక భారం 40% అంటే ఇది రాష్ట్రాలకు గుదిబండగా మారుతుంది. ఇవాళ రాష్ట్రాల హక్కులను కూడా ఇది కాలరాయడమే. అదేవిధంగా ఇవాళ గతంలో పంచాయతీలే వాళ్లకు ఎక్కడ పని చేయించాలి, ఏ పని ఎప్పుడు చేయించాలనేది ఆ పంచాయతీలకే అధికారం ఉండేది. కానీ ఇవాళ రామ్జీ బిల్లులో ఇవాళ నరేంద్ర మోడీ గారు తెచ్చిన ఈ బిల్లులో కేంద్ర ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది. అంటే ఎట్లా పాసిబుల్ అయింది? ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి విలేజ్లో, పల్లెలలో ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ అవసరానికి ఏ పని చేయాలని వాళ్ళకి ఏ అవగాహన ఉంటుంది? అంటే దీని ద్వారా గ్రామ పంచాయతీలకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి అధికారాలను ఇవాళ బీజేపీ ఈ రామ్జీ బిల్లు ద్వారా ఇవాళ ఇది తొలగిస్తున్నది. అంటే గ్రామ పంచాయతీలు స్వయం సమృద్ధి, స్వాలంబన, స్వయం ప్రతిపత్తి అనేదాన్ని ఇవాళ లేకుండా చేయాలనే కుట్ర కూడా ఇవాళ రామ్జీ బిల్లులో జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఈ ఉపాధి హామీ పథకంలో మెజార్టీ ప్రజలు అంటే 90% పైగా ప్రజలు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అగ్రవర్ణ పేదలే ఉన్నారు. ఇవాళ వాళ్ళ పొట్టగొట్టడం ఇవాళ దీని ద్వారా ఈ కొత్త బిల్లు ద్వారా ఇవాళ జరుగుతుంది. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ వీళ్లకు కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం కోసం ఇవాళ ఈ కొత్త బిల్లు తీసుకురావడం జరుగుతుంది. ఇవాళ మీరు చూసిరు కరోనా లాంటి మహమ్మారిలో ఇవాళ ప్రపంచమంతా కూడా ఇవాళ ప్రజలను ఆదుకోలేకపోతే ఇవాళ ఈ దేశంలో ప్రజలకు ఎంతో సహాయకారిగా ఉపయోగపడింది ఇవాళ జాతీయ ఉపాధి హామీ పథకం. మరి ఇప్పుడు అట్లాంటి పథకాన్ని అంటే ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలు ఒకవైపు మనం గమనిస్తూనే వాళ్ళు స్వయంగా అంటే రాబోయే రోజులలో సంక్షేమ పథకాలని తొలగించే కుట్ర జరుగుతుంది
దానిలో భాగంగానే ఇవాళ ఈ పేరు మార్పు అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే అంటే పాలమూరుకి అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అన్యాయం జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత దాదాపు 8 నెలల తర్వాత సమావేశం నిర్వహించి మరీ చెప్పారు. అదేవిధంగా అంటే అటువైపు నుంచి అటువైపు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అయితేనేమి, కేటీఆర్ అయితేనేమి, కేసీఆర్ అయితేనేమి పాలమూరుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. కాకపోతే మాత్రం ఇటువైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మాత్రం ఇప్పటికే మేము 7,000 కోట్లు ఖర్చు చేశామని అయితే చెప్తున్నారు. ఎవరిది కరెక్ట్ అంటారు? అసలు ఏంటి వాదన? అండి ఇవాళ 10 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ అధికారం కోల్పోయిననే అక్కస్తోటి ఇవాళ తాను చేసిన 10 ఏళ్ల తప్పులని ఇవాళ ఆ తప్పులు తెలియకుండా మళ్ళొకసారి ఏదో ఎమోషనల్ డ్రామా చేయాలనే కుట్ర ఇవాళ కేసీఆర్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ మరి ఆనాడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఇవాళ దక్షిణ తెలంగాణకు ప్రత్యేకించి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం చేసింది ఎవరండి? ఇవాళ కృష్ణా వాటర్లో ఇవాళ 299 టీఎంసీకి ఏ విధంగా మొదటి ఎఫెక్స్ కౌన్సిల్లో ఒప్పుకొని వచ్చినామండి. ఇవాళ తెలంగాణలో కృష్ణా రివర్ పరివాహక ప్రాంతం 70% పైగా ఉంటుంది. మరి ఏ విధంగా చూసినా కూడా ఇవాళ తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కంటే 299కే ఒప్పుకోవడం అంటేనే తెలంగాణకు మోసం చేసింది కేసీఆర్ గారు. మరి 10 ఏళ్లల్లో మీరు ఎందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోలే? ఎందుకు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగరు, ఎస్ఎల్బీసీ ఈ ప్రాజెక్టులు మీరు ఎందుకు కంప్లీట్ చేయలే? ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టినావు. మరి ఇదే విధంగా దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులే కూడా కంప్లీట్ చేస్తే బాగుండేది కదా. ఇవాళ ఇదే కేసీఆర్ రాయలసీమకి వెళ్ళి గోదావరి నీళ్ళని రాయలసీమకు తీసుకొస్తా, రాయలసీమని రత్నాల సీమ చేస్తున్నది కేసీఆర్ కదా. ఇవాళ నువ్వు చేసిన తప్పిదాలు ఇవాళ బయటపడేసరికే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో ఎమోషనల్ డ్రామా చేస్తారు తప్ప ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ అన్నీ తెలుసు. ఎవరు మోసం చేసిరు నీళ్ళ పేరు మీద, నిధుల పేరు మీద, నియామకాల పేరు మీద 10 ఏళ్ళు తెలంగాణ ప్రజల కష్టార్జిత సొమ్ముని దాచుకున్న వ్యక్తులు కల్వకుంట్ల కుటుంబం. ఇవాళ ఆ కుటుంబాల వాటాల పంచాయతీలేగా స్వయంగా వాళ్ళ కేసీఆర్ కూతురే కవిత గారు వచ్చి చెప్తున్నారు. ఇంకేం మాట్లాడతారు? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా నీటి చుక్క బొట్టును కూడా వదులుకోము, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడైనా కూడా తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కామని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ మీరు కేసీఆర్ 10 ఏళ్ళు చేసినటువంటి మోసం వల్ల ఇవాళ తెలంగాణకు అన్యాయం జరిగింది. ముందు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 10 ఏళ్లల్లో తెలంగాణకు ఏ విధంగా మోసం జరిగిందనేది. అంతే తప్ప ఏదో మళ్ళీ ఇవాళ బయటకు వచ్చి మాట్లాడినంత మాత్రంలో ఏదో 6 నెలలు ఫామ్ హౌస్లో ఆడుకొని ఒకరోజు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు ఏదో మభ్యపెట్టాలనుకుంటే నువ్వు ఎక్కువసేపు ప్రజలు మభ్యపోరు. నీ యొక్క డ్రామాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. రైట్, చూశారు కదా. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ హయాంలో మాత్రం అటువైపు రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందని, నీళ్లు నిధులు నియామకాలను తెచ్చిన తెలంగాణ ప్రభుత్వంలో కల్వకుంట్ల ప్రభుత్వమే దోచుకుతుందని అయితే మాత్రం టీపీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్ దేవ, వార్తా, హైదరాబాద్.